పసిఫిక్ మహాసముద్రంలో సంభవించిన సునామీ రష్యా, జపాన్ తీరాలు తాకింది. జపాన్ తీరంలో 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడ్డాయి. ఈ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం అత్యవసర సేవలకు టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ సునామీ ప్రభావం సుమారు 30 దేశాలకు పైగా పడే అవకాశం ఉందని రష్యా ప్రకటించింది. అమెరికా నుంచి న్యూజిలాండ్ వరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా అలస్కా, ఒరెగాన్, వాషింగ్టన్, హవాయి, చిలీ ప్రాంతాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. పసిఫిక్ మహాసముద్రంలో సంభవించిన సునామీ రష్యా, జపాన్ తీరాలను తాకింది. జపాన్ తీరంలో 3 మీటర్ల ఎత్తుల వరకు అలలు ఎగసిపడ్డాయి. ఈ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం అత్యవసర సేవలకు టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ సునామీ ప్రభావం సుమారు 30 దేశాలపై పడే అవకాశం ఉందని రష్యా ప్రకటించింది. అమెరికా నుంచి న్యూజిలాండ్ వరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా అలస్కా, ఒరెగాన్, వాషింగ్టన్, హవాయి, చిలీ ప్రాంతాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. పసిఫిక్ మహాసముద్రంలో సంభవించిన సునామీ రష్యా, జపాన్ తీరాలను తాకింది. జపాన్ తీరంలో 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడ్డాయి. ఈ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం అత్యవసర సేవలకు టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ సునామీ ప్రభావం సుమారు 30 దేశాలపై పడే అవకాశం ఉందని రష్యా ప్రకటించింది. అమెరికా నుంచి న్యూజిలాండ్ వరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా అలస్కా, ఒరెగాన్, వాషింగ్టన్, హవాయి, చిలీ ప్రాంతాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. దాని యొక్క అనేది కూడా అయితే సునామీ భూకంప తీవ్రత అనేది కూడా 8.8 వచ్చింది. కాబట్టి సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయడం కూడా జరిగింది. రష్యాలోని కమట్స్కా ద్వీపంలో నిన్న 8.8 తీవ్రతతోటి భారీ భూకంపం అనేది కూడా సంభవించింది. దీని ప్రభావం అనేది రష్యా, జపాన్ తీరాలను కూడా సునామీ ద్వారా తాకడం జరిగింది. సో పలు చోట్ల రాకాశీలలాంటి కూడా ఎగిసిపడుతున్నాయి. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు జీవులకు కూడా సునామీ ముప్పు అనేది కూడా పొంచి ఉందని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేయబడ్డాయి. అమెరికాలోని ద్వీప రాష్ట్రమైన హవాయి మొత్తానికి కూడా సునామీ హెచ్చరిక అనేది కూడా జారీ అయింది. అలలు 6 అడుగుల ఎత్తు వరకు కూడా ఎగిసిపడుతుండటంతో సమీప ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే పరిస్థితి అనేది కూడా ఉంది. సో మొత్తం మీద ఈ హవాయి రాష్ట్రం మొత్తంలో కూడా సునామీ సైరన్ కూడా వినిపించడం కూడా జరిగింది. పర్యాటకులు, స్థానికులు తమ స్వస్థలాలను వీడి ఎత్తైన పర్వత ప్రాంతాలకు కూడా తరలి వెళ్తున్నారు. ఒక్కసారిగా ప్రజలంతా కూడా తరలడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఏర్పడింది. సో మొత్తం మీద కూడా ఒక అమెరికా వాతావరణ విభాగం అనేది కీలక హెచ్చరిక అనేది కూడా జారీ చేసింది. సునామీ తీవ్రతను తేలిగ్గా తీసుకోవద్దు అని చెప్పేసి కూడా ప్రజలకు హెచ్చరికలు కూడా ఇచ్చింది. అయితే ఒక్కొక్క అలతో సునామీ అనేది కూడా రాదు, అలలు పెద్ద సంఖ్యలో కూడా వస్తాయి. కాబట్టి సముద్ర తీరానికి వెళ్లే వాళ్ళందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తూనే
హెచ్చరికలంటే కూడా జారీ చేయడం జరిగింది. జపాన్ తీర ప్రాంతంలో దాదాపు 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. చైనా కూడా ఈ ప్రకృతి విపత్తు అనేది కూడా పొంచి ఉందని చెప్పేసి కూడా హెచ్చరికలంటే కూడా జారీ అయ్యాయి. సునామీనే కాకుండా సైక్లోన్ ప్రమాదం అనేది కూడా ఉంది అని చెప్పేసి హెచ్చరికలు జారీ కావడంతో షాంఘైలో దాదాపు 28,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కూడా జరిగింది. విమానాలు, బోట్ సర్వీసులన్నింటినీ కూడా ఆపివేశారు. ప్రస్తుతం తూర్పు చైనాలో ఎదురుగాలులు, భారీ వర్షాలన్నీ కూడా కురుస్తున్నాయి. ఇంకా రష్యా తూర్పు తీరంలో ఈ బుధవారం తెల్లవారుజామున వచ్చిన భారీ భూకంపం కారణంగా దాని చుట్టుపక్కల దేశాలపైన కూడా సునామీ అలలన్నీ కూడా విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా రష్యాలో అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో వరదలంటి కూడా సంభవించడంతో చాలా నిర్మాణాలంటి కూడా దెబ్బతినడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా పరిస్థితి అనేది అయితే కొంత ఇబ్బందికరంగానే కూడా ఉంది. ఎందుకంటే రష్యాలోని కామ్చాట్కా ద్వీపంలో ఈ బుధవారం 8.8 తీవ్రతతో భారీ భూకంపం అనేది కూడా వచ్చింది. ఆ తర్వాత కూడా పలు భూకంపాలంటి కూడా వచ్చాయి. 3 మీటర్ల కంటే ఎత్తైన అలలంటి కూడా ఇప్పుడే ఉన్న దేశాల్లో ఈక్వెడార్, రష్యా, వాయువ్య హవాయి దీవులంటి కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా హెచ్చరికలంటి జారీ చేశారు. ఇక 1 నుంచి 3 మీటర్ల ఎత్తులో అలలంటి కూడా చిలీ, కోస్టారికా, అదేవిధంగా గువాయ్, హవాయ్, జపాన్ ఇలాంటి దేశాలకు కూడా ఉంది. సో ఇలా అలల తీవ్రతను బట్టి హెచ్చరికలంటూ కూడా జారీ చేయడం కూడా జరిగింది. సో అన్ని దేశాలు కూడా హై అలర్ట్ లో కూడా ఉండడం కూడా జరిగింది. అయితే ఇంత తీవ్రతతోటి భూకంపం రావడం అనేది చరిత్రలో ఇది 5వ అతిపెద్ద భూకంపంగా కూడా చెప్తున్నారు. సో అన్ని దేశాలు కూడా అప్రమత్తమై సునామీ హెచ్చరికలతో పాటుగా ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యలేంటి కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.